9 నెలలు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం దాదాపు అయిపోయింది. ఈరోజు బడ్జెట్ వదిలారు. అసలు ఈరోజు బడ్జెట్ చూస్తే ఎంత దరిద్రంగా ఉందంటే పేదలని మోసం చేస్తున్నారు. ఒక పక్క మన జిల్లాకి చూస్తే ఇంతమంది 2 మంత్రులు ఉన్నారు, ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక్క ప్రాజెక్ట్ కన్నా డబ్బులు తెచ్చుకున్నారా? ఒక ప్రాజెక్టు కూడా డబ్బులు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు రైతులకు ఏదో చేస్తాం, అది చేస్తామన్నారు. ఎక్కడ చేస్తున్నారు? ఈరోజు ఇంకొకటి, ఈరోజు అమ్మఒడి కానీ అన్నిటినీ కుదించుకుంటూ వస్తున్నాడు. ఎలా ఇస్తారు ప్రతి ఒక్కరికి అని చెప్పారు. చూడాలి. ఇంకా నాకు తెలిసి ప్రతి ఒక్క బడ్జెట్లో ఈరోజు మహిళలకి బస్సు ఉచితం అన్నారు, అసలు దాన్ని ఊసేలేదు. ఇంకో పక్క సిలిండర్లు అన్నారు, ఏదో 1 సిలిండర్ ఇచ్చేసి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, 3 సిలిండర్లు అన్నారు సంవత్సరానికి. ఈరోజు మిగతా బ్యాలెన్స్ ఏమైనా కూడా తెలియదు, అది కూడా కొంతమందికి మాత్రమే. ఇంకో పక్క అమ్మఒడి గతంలో ఈరోజు 10,000 కోట్లు కేటాయించాలంటే అది ఎంత తగ్గించినారు? రైతుల పరిస్థితి అంతే. రైతు భరోసాకి 6,000 కోట్లు, మీరు 20,000 చేసినారు, ఏం సరిపోతుంది? ఇదంతా ఏదో మసిపూసి మారడికాయ చేసినట్టుంది బడ్జెట్.